వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 11, 12 తేదీల్లో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతుంది. ఇప్పుడే చూడండి, లేకుంటే నష్టపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతుంది. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి ప్రవేశం వల్ల వృశ్చిక రాశి వారికి ఎంతైతే అదృష్టం ఉందో అంతే ప్రమాదం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ పరిచయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. లేదా ఈ పరిచయాల వల్ల మీ జీవితం నాశనమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే వృశ్చిక రాశి వారి ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా మాత్రం చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు తొందరలోనే మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలన్నిటి నుండి కూడా బయటపడడం జరుగుతుంది. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ కూడా తగిన ఫలితం రావట్లేదనే భావన ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారంలో పోటీ కూడా అధికంగా పెరిగిపోతూ ఉంటుంది. వ్యాపార పరంగా కొంతమంది కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదా సప్లైదారులు ఎవరైతే మీకు ఇచ్చేటువంటి ఇన్వెస్టర్లు ఉన్నారో వారి నుండి మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నూతన ప్రారంభాలకు మాత్రం ఈ సమయం అంతగా అనుకూలంగా లేదు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలపైన ఎక్కువగా దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేసుకోవడానికే ప్రయత్నించండి. అయితే వ్యాపార పరంగా మీకు కొన్ని పార్ట్నర్షిప్ అవకాశాలు అయితే లభిస్తాయి. కొంతమంది కొత్త పార్ట్నర్ల ప్రవేశం ఉంటుంది. వీరిలో కొంతమంది మీకు ఉపయోగపడే విధంగా ఉంటారు. మరి కొంతమంది మీ వ్యాపారానికి హాని కలిగించే విధంగా ఉంటారు. సరైన వారిని గుర్తించుకుని పార్ట్నర్షిప్లు ఏర్పరచుకున్నట్లయితే వ్యాపారం అనేది అభివృద్ధితో సాగుతుందని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక రంగ పరంగా ఇతర పరిశ్రమల విషయంలో మీరు నిర్వహించేటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలానే పరిశ్రమకు సంబంధించి ఇబ్బంది పెడుతున్నటువంటి యంత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. విద్యార్థులకి ఈ మాసంలో అనుకున్నటువంటి పనులు అనేవి కొంచెం వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులు ఈ మాసంలో చాలా వరకు కూడా శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే విద్య పరంగా నూతన పరిచయాలకు దూరంగా ఉండటమే మంచిది. ముందుగానే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా పనులు చేసుకోలేనట్లయితే మీకు టార్గెట్లు రీచ్ అయ్యే అవకాశం చాలా కష్టతరంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చురుగ్గానే ముందుకు సాగుతాయి. ఈ ప్రయత్నాల్లో మీకు కావలసిన సహకారం అనేది మీ యొక్క తోబుట్టువుల నుండి లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా లాభిస్తాయి. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా గత మాసంతో పోలిస్తే ఈ మాసం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి చర్మ సంబంధిత వ్యాధులు కానీ లేదా ఇతర సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నిలువునా ముంచేసే అవకాశం కనిపిస్తుంది. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీ దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ పరంగా మాత్రం ఎవరికి ఎటువంటి డబ్బులు అయితే ఇవ్వవద్దు. అలానే ఉద్యోగ రీత్యా కూడా మీ తోటి ఉద్యోగస్తులతో మీ యొక్క పర్సనల్స్ అనేవి ఎక్కువగా షేర్ చేసుకోవడం ఆపేయండి. వీటి వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది మీ పర్సనల్స్ అనేవి బయటకు చెప్పడం లేదా వాటిని అదనుగా ఉపయోగించుకొని
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం వ్యక్తిగత విషయాల ప్రసక్తి తీసుకురాకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే సాగబోతుంది. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. నిర్ణయాల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ పెద్ద ఆరోగ్య విషయంలో చాలా వరకు అనుకూలమైన మార్పులు చూస్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు వివాహ విషయాల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్నా ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరిని దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయస్తుల జీవితంలో కొంతమంది వ్యక్తుల పరిచయం జరుగుతుంది. ఈ పరిచయాన్ని కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాజకీయ పరంగా అనుకూలమైన మార్పులు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక్కొక్కరిగా తప్పించుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చేసేటువంటి కార్యక్రమాలకి మంచి గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. క్రీడా రంగంలో పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు. క్రీడాకారులు అత్యున్నతమైన పురస్కారాలు బిరుదులు అందుకుంటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది. కళారంగంలో అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆదాయం అనేది బాగానే లభిస్తుంది. కానీ ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా దాన్ని సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ లేదా సేవింగ్స్ చేయలేకపోతూ ఉంటారు. వచ్చిన ఆదాయం వచ్చిన వెంటనే ఇంటి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదో ఒక ఖర్చులు అనేవి అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఇంట్లో వస్తువులు లేకపోతే విందు వినోదాలు విలాసాలపై ఎక్కువగా ఖర్చు చేయడం, ప్రయాణాలపై ఎక్కువగా ఖర్చు చేయడం లేదా కొన్ని అనుకోని బాధ్యతలు ఏర్పడడం ఇటువంటివన్నీ కూడా అధికంగా ఉంటాయి. ఇంట్లో ఆదాయం నిలవడం కోసం శుక్రవారం రోజు ఒక గాజు పాత్ర లేదా మట్టి పాత్రను తీసుకోండి. ప్లాస్టిక్ మాత్రం అస్సలు ఉపయోగించరాదు. దాని నిండుగా కల్లుప్పును తీసుకొని దానిపై ఒక రూపాయి నాణ్యాన్ని ఉంచి అలానే పసుపు కుంకం వేసి ఆ పాత్రను అమ్మవారి ముందు ఉంచి శుక్రవారం అంతా కూడా పూజ చేసిన తర్వాత దానిని మీ యొక్క బీరువా కింద కానీ లేదా డబ్బులు పెట్టుకునే ప్రదేశం ఏదైతే ఉంటుందో దాని కింద ఉంచి శుక్రవారం శనివారం అలానే ఆదివారం పూర్తి తర్వాత సోమవారం రోజున దాన్ని పారే నీటిలో కానీ లేకపోతే ఏదైనా ప్రవహించే నదిలో కానీ కలిపేయాల్సి ఉంటుంది. ఆ రూపాయి నాణాన్ని తీసుకుని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం వేసి కూర్చుంటుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.